ఈరోజు మా చెల్లెలోళ్ళ ఇంటికి వచ్చాం. మా చెల్లెలోళ్ళ ఇంట్లో ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, నీ కొటపల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడు. వీడియో చేద్దాం మనం. నాకు శాత కాదు. చెప్పనైతే కుళ్ళు మాట్లాడతాను. ఈ శాత అయితే పోలేదు పోలేదు ఆపయ్యాయే రాచాలి నువ్వు పెట్టారు జనం పానం పోయి దొరికింది. అవి అన్ని రెడీ చేసి పెట్టింది కదా. పెద్దగా మాట్లాడాయా ఓవర్గా అన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చికెన్ కర్రీ. ఈరోజు చికెన్ కర్రీ, వైట్ రైస్ మేము తినబోతా ఉన్నాం. మాకు చుట్టాలు వచ్చినారని మా చెల్లెలో మాకు భోజనం చేస్తే ఈడైతే ఈ వాసన బట్టి ఈడకి వచ్చేసాడు. ఈ తినంతా పోయేటట్టు కనపట్లేదు. పావను వాసనకి పిల్లి వచ్చినట్టు నీ పాసుకోవాలి కదా. ఆయన అప్ప కొద్దిగా తెచ్చిందిరా ఆయన. అరే గాలియా, ర్యాపిడ్ వచ్చింది పోరా తొందరగా. ఏడబోతావన్నా ర్యాపిడ్ అయితే మరే మోసం చికెన్ కూర వండి పెడతా వాసన గుమ్మాలు ఇచ్చి పడుతుంటే తినం దాకా బాగుంది. ర్యాపిడ్ రాని ఓలా రాని ఏం కాదులే పోయా. చికెన్ మళ్ళీ పోతే అట్లాంటి దొరికిద్దా. అబ్బా చికెన్ వాసన నిజంగానే అలా గుమ్మాలకి పడతా ఉంది చూడు. ఇదిగో అబ్బా చికెన్ వైట్ రైస్ సూపర్ సూపర్ గా ఉంది. కానీ వీడు దీన్ని తినకుండా పోయేటట్లేదు. వాడి కూడా చూడు, మా వాళ్ళు వేసారు, పల్లె వాళ్ళు వేసారు. వాడు తినకుండా పోయేటట్టు కనపట్లేదు వాళ్ళు. ఈరోజు ఈ చికెన్ తినకుండా పోయేటట్టు కనపట్లేదు వీడు. ఎందుకంటే మేమేమో చుట్టం చూపుగా వచ్చాము, కానీ వీడు ఇంటి పక్కనే వాసన బట్టి వచ్చాడు ఇంట్లోకి. చికెన్ వచ్చి ఎట్టుందిరా, బాగుందా? వీడు ఎంతసేపు మేము దాచిపెట్టినా మాకు పోలేదండి. తప్పట్లా ఇంక వాడికి పెట్టడం. మేమైతే కొంచెమే తెచ్చారనమాట. చికెన్ ఒక అర కేజీ తెచ్చారు. ఆ వాసన బట్టి వీడి ఇంట్లోకి వచ్చాడు. వీడు తినకుండా పోకుండా పోయేటట్టు మాకు కనిపించలేదు. తప్పలా వాడికి అన్నం పెట్టడం. వాడు వాసన బట్టి వచ్చాడు. ఈరోజు మా చెల్లెలోళ్ళ ఇంటికి వచ్చాం. మా చెల్లెలోళ్ళ ఇంట్లో మా చెల్లెలో చికెన్ కర్రీ, వైట్ రైస్, పెరుగు చట్నీ, మరి మంచి మంచి ఆహారం అయితే మాకు పెట్టింది. పెరుగు చట్నీ లేదు. పెరుగు చట్నీ లేదా? అది ఏదో చెప్తున్నా మళ్ళీ వాళ్ళ విద్యుత్ నువ్వు దీపాకరా స్వామి. పెరుగు పేరు మనం తెచ్చుకోమంటున్నారు. అవునా? ఇంకేందిరా పెరుగు చట్నీ లేదన్నా? లేదు అబ్బా, వాళ్ళు వచ్చినారని తెచ్చినావు. అన్నం బావేంద్రా గ్యాప్ లేకుండా కొట్టేస్తున్నావు. బాగా గ్యాప్ లేకుండా కొట్టేస్తుంది కదా. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA. కుటుంబం అన్నగారి కుటుంబం. రేపు ఎక్కడ మన పంట? రేపు ఆదివారం. నేను శ్రీకర్ అంటే ఎందుకయ్యా చూడటం? నాతో మాట్లాడు. నిన్నేమో శ్రీకాంత్ ఇవాళ మరీ అప్పది ఇంట్లో. రేపు ఎవరో ఒకరు పిలుస్తారు వాళ్ళు. ఆదివారం ఎక్కడ ఏదన్నా కానీ రేపు ఆదివారం రూపాయి ఖర్చు పెట్టుకొని తినుకోవాలి. అంతేనా? రేపు ఆదివారం ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టేది లేదు. అంతే. కుదిరితే మరీ అప్పల కాడగా నాకు వచ్చింది రెండోసారి. అవునా? మరి అప్పుడు కష్టాల్లో ఉన్నాడు. ఎందుకు చెప్పలేదు? ఏం కాదు నీ పని బాగుంది ఏదైనా. ఎందుకంటే 4 జిల్లాలు ఏడవాసం కలిగితే ఆడ వెళ్ళిపోతున్నాం. అంతేగా అంతేగా. పెట్టరా